డీటెయిల్స్ చూద్దాం. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. పేపర్ లీక్లను అరికట్టడంలో భాగంగా టెలిగ్రామ్ యాప్ పై కఠిన ఆంక్షలు విధించింది. జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాక్సెస్ ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. ఇక జూన్ 30 వరకు యాప్ లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను డిజేబుల్ చేసింది. పేపర్ లీక్స్ కోసం చీటింగ్ రాకెట్స్ టెలిగ్రామ్ యాప్ ను అధికంగా వినియోగిస్తున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఈ క్రమంలోనే కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. నీట్ రీటెస్ట్ పూర్తయ్యే వరకు టెలిగ్రామ్ పై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. ఇక నిన్నటి నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. మే నెలలో జరిగిన నీట్ యూజీ పేపర్ లీక్ కారణంగా రద్దవటంతో మళ్లీ పరీక్ష నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో వాయుసేన సహాయంతో ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్ష నిర్వహిస్తోంది ఎన్టీఏ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ ని కొన్ని రోజులు నిషేధిస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ పైన తాత్కాలిక నిషేధం విధించింది. జూన్ 22 వరకు కూడా ఈ నిషేధం కొనసాగబోతుంది. అలాగే జూన్ 30 వరకు కూడా ఎడిటింగ్ ఆప్షన్ను డిసేబుల్ చేశారు. ప్రధానంగా ఎందుకు టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేశారంటే, ఈ టెలిగ్రామ్ యాప్లో పెద్ద ఎత్తున ముఠాలు, మాఫియాలు పరీక్ష పేపర్ ఆల్రెడీ లీక్ అయింది అని చెప్పి పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్నాయి. చాలామంది విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రధానంగా బీహార్, గుజరాత్, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల్లో ఈ రాకెట్కి సంబంధించినటువంటి వారిని కూడా ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ పైన తాత్కాలికంగా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఆ నిషేధం ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. సో జూన్ 21వ తేదీన అంటే వచ్చే ఆదివారం రోజున దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఉండబోతుంది. సో ఆ పరీక్ష తర్వాత రోజు కూడా ఈ నిషేధం ఉంటుంది. ఆ తర్వాత నుంచి జూన్ 30 వరకు ఎడిటింగ్ ఆప్షన్ కూడా పూర్తిగా డిసేబుల్ చేశారు. సో ఈ మొత్తం రీ ఎగ్జామ్ను పూర్తిగా సెక్యూర్ చేసేటువంటి క్రమంలో భాగంగానే తాము ఈ చర్యలు తీసుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఈ రిస్ట్రిక్షన్ చేసేటువంటి అధికారం కేంద్రానికి ఉంది కాబట్టి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పటివరకు ఈ రీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ ఎక్కడా లీక్ కాలేదు. దీనిపైన వస్తున్నటువంటి సమాచారం అంతా కూడా పూర్తిగా ఫేక్ సమాచారం కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఈ ఫ్రాడ్కు దీనికి లోను కావద్దు, ఎక్కడ కూడా పేపర్ లీక్ కాలేదని కేంద్ర ప్రభుత్వం పూర్తి భరోసానిస్తుంది. అయితే టెలిగ్రామ్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున మాఫియా పరీక్ష లీక్ అయిందని చెప్పి రకరకాల ప్రచారం చేస్తుంది. పరీక్ష పేపర్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా సర్క్యులేట్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో అలర్ట్ అయ్యి ఈరోజు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పైన నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆ దిశగా విద్యార్థులందరూ కూడా ఈ పరీక్ష కోసం ప్రిపేర్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్ష పేపర్ లీక్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈసారి కనీవిని ఎరుగని రీతిలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయమే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా స్వయంగా పర్యవేక్షిస్తుంది. నిన్న రాత్రి కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి దీనిపైన ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించినటువంటి చీఫ్లను పిలిచారు, ఎడ్యుకేషన్ కానీ ఇలా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ని పిలిచారు. ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ ఫ్రాడ్కు ఆస్కారం ఉందనేటువంటి విషయాలపైన చర్చించారు. సో చర్చించినటువంటి మరుసటి రోజే ఈరోజు టెలిగ్రామ్ పైన నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొంతమంది జెన్యూన్ యూజర్స్ ఉంటారు. సో వారికి కొంత ఖచ్చితంగా వారికి ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంది. సో దానికి కొంత చింతిస్తున్నాం. అయినప్పటికీ నీట్ రీ ఎగ్జామ్ లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు కాబట్టి ఆ విద్యార్థులు ఇప్పటికే పేపర్ లీక్ కావడం వల్ల చాలా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా వారి కుటుంబాలు కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు లోనయ్యాయి. చాలామంది పిల్లలు కూడా చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎక్కడ కూడా లీక్కు ఆస్కారం ఉండకుండా తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే టెలిగ్రామ్ యాప్ పైన నిషేధం విధించింది. సో జూన్ 22 వరకు కూడా ఈ నిషేధం కొనసాగబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.